నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏమండి మీకు తెలిసిందా? చాలామందికి తెలుసు, న్యూస్ అందరూ చూస్తున్నారు. సాఫ్ట్వేర్లో 80,000 మంది పైగా జాబ్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు అని చెప్పేసి మనం న్యూస్లో అయితే చెప్పడం జరుగుతుంది, వింటున్నామండి అందరూ. ఏమండి ఇది పెళ్లి చుట్టాలు వచ్చినాయి అంటే అందరూ కూడా మీ అబ్బాయి సాఫ్ట్వేరా లేక మీ అమ్మాయి సాఫ్ట్వేరా, అందరూ బీటెక్ చదివారా, మీ అమ్మాయి చదివిందా లేక మీ అబ్బాయి చదివాడా, ప్యాకేజీ అంతా ఇద్దరు కూడా ఒకళ్ళని కాదండి, ఇద్దరు కూడా ఇవే సాఫ్ట్వేర్లు అయితేనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, తల్లిదండ్రులు ఖచ్చితంగా బీటెక్ చదవాలి, ఎంటెక్ చదవాలి, ప్యాకేజీలు బాగుండాలి. అప్పుడే వాళ్ళు కార్లు కొనుక్కోవాలి, మంచి కారులో కూతురిని తిప్పాలి, అలా అయితేనే పిల్లనిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా మంచి జాబ్లో ఉండాలి, మంచి ప్యాకేజీలు అంటే వీళ్ళు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సాఫ్ట్వేరు సాఫ్ట్వేరు సాఫ్ట్వేర్. ఏం చేస్తారండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే పోతున్నాయి కదా, ఎక్కడా లేదు. సాఫ్ట్వేరే లేకుండా చాలామందిని తీసేస్తున్నారు అంటున్నారు. ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయటండి. టాలెంట్ లేని వాళ్ళందరినీ కూడా జాబ్స్ నుంచి తీసేస్తున్నారు అని చెప్తున్నారు న్యూస్లో. ఇప్పుడైతే వేలల్లో ఉన్నాయి, ఇంకా ముందు ముందు లక్షల్లో కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు మరి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయండి? ఇదివరకు అయితే సాఫ్ట్వేర్కి ఇచ్చేవారు పిల్లల్ని, వీళ్ళైనా వాళ్ళైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కానీ మరి ఇప్పుడు ఎలా అండి పెళ్ళిళ్ళు? మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే అబ్బాయిలు కాదు, బిజినెస్ చేసుకుంటే అబ్బాయిలు కాదు, ఏమన్నా పనులు చేసుకునే వాళ్ళు కూడా అబ్బాయిలు కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తారండి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు? ఇంక చేసుకోకుండా అయిపోతారా? ఎందుకంటే సాఫ్ట్వేర్లు అన్నీ పోతున్నాయి. ఏమండి కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఇవ్వండి, పిల్లలు బుద్ధి చూసి పిల్లల్ని ఇవ్వండి. అబ్బాయిలు మంచివాళ్ళ కాదా అని చూసండి, అప్పుడు అమ్మాయిల్ని ఇవ్వండి. అంతేగాని జాబ్స్ చూసి వాళ్ళు ఎంత ప్యాకేజీ ఉందో, లేకపోతే వాళ్ళకి ఎంత బంగ్లా కొన్నారో, ఎంత డబ్బు వస్తుందో, ఇవి ఆలోచించి కాదండి పిల్లోడు బుద్ధిమంతుడా కాదా. చదువు అనేదండి జ్ఞానాన్ని పెంచడానికి మాత్రమే, అంతేగాని సాఫ్ట్వేర్లోనే జాబ్లు వస్తేనే మీరు పిల్లల్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, అది కాదండి. ఎవరైనా మంచి అబ్బాయిలు ఉంటే చేసుకోండి. ఈ రోజుల్లో అండి ఇదివరకు అయితే గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవి, డిగ్రీలే ఉండేవండి, BA BCom BSc ఉండేవి మా అప్పుడైతే. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు చదివి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు, ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 బీటెక్లే, అంతే అండి. అంతేగాని ఎవరు డిగ్రీలు చేసేవాళ్ళు లేరు, మామూలు చిన్న జాబ్స్ చేసేవాళ్ళు లేరు. అలా చేసినా కూడా ఎవరు కూడా విలువే ఇవ్వడం లేదండి వాళ్ళకి. అందరికీ బీటెక్లే కావాలన్నమాట. అప్పుడే వాళ్ళకి పిల్లల్ని ఇస్తారన్నమాట. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా అప్పుడే చేసుకుంటారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఏమండి గవర్నమెంట్ జాబ్స్ బోర్డులు వస్తున్నాయండి. గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు సేఫ్ తప్ప మామూలు ఇలాంటి జాబ్స్కి, ప్రైవేట్ జాబ్స్కి సేఫ్ అయితే లేదండి. కాబట్టి అండి ఆలోచించండి, పిల్లల్ని ఇచ్చేటప్పుడు కూడా మీరు ఎవరైనా కూడా మంచి వ్యక్తా కాదా అని ఆలోచించాలి. చాలామంది ఎంత బాగానో చూసుకుంటారండి పిల్లల్ని, భార్యను ఎంతో బాగా చూసుకునే మగపిల్లలు ఉన్నారండి. ఏ జాబ్ చేసినా జాబ్ చేస్తేనే బీటెక్ అయితేనే బాగా చూసుకుంటాడని ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటారు. ఏమండి వ్యవసాయం లేకపోతే మన బతుకు తెరువు ఉందా? మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళని ఎంతో చులకనగా చూస్తున్నారు. వ్యవసాయం మా పిల్లని మేము మాకెందుకు చెప్పారు అలాంటి చుట్టాలకు అని ఎదురు కూడా కోపం వస్తుంది వాళ్ళకి. పలానా బిజినెస్ చేస్తున్నాడు మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగామంటే ఇంకా కోపం వస్తుందండి. ఆ బిజినెస్ చేసుకునేవాడికి మా అమ్మాయిని ఎందుకు ఇస్తాం? 40-50 లక్షలు ప్యాకేజ్ ఉన్నవాడికి ఇస్తాం, కానీ మేము ఎలా కనిపిస్తున్నాం అని పక్క వాళ్ళ దగ్గర అంటూ ఉంటారు అనమాట. ఆవిడ మాకు వాళ్ళ చుట్టాల అబ్బాయిని తెచ్చేసింది, ఆ అబ్బాయి ఏదో బిజినెస్ చేసుకుంటాడు, మా అమ్మాయిని మేము ఎందుకు ఇస్తాం అని చెప్పి. ఏమండి పిల్లలు మంచివాళ్ళ కాదా, వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా లేదా, ఇవి చూసుకోండి. ఇప్పుడు అన్ని జాబులు పోయినాయి, ఏం చేస్తారండి? తెచ్చేసుకుంటారు వెనక్కి పిల్లల్ని. అది కాదండి, ఎవరైనా కూడా ఆలోచించాలి. చదువుకోవడం జ్ఞానం కోసమే ఎవరైనా కూడా. వ్యవసాయం అనేది ఒక మంచి వృత్తి అండి. అది పెద్దలప్పటి నుంచి కూడా వాళ్ళు మనకు ఫుడ్ పెట్టకపోతే రైతులు మనం ఈరోజు ఇలాగా ఉండవండి. అది ఎంతో చాలామంది చదువుకున్న వాళ్ళు, బీటెక్లు ఎంటెక్లు చదువుకుని మంచి మంచి జాబ్లో స్థిరపడిన వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి కూడా వెనక్కి వస్తున్నారు వ్యవసాయం చేసుకోవడానికి. ఆ విలువ వాళ్ళకి తెలుస్తుందండి. కానీ ఇక్కడున్న వాళ్ళెవరికీ ఆ విలువ తెలియడం లేదు. అందరూ మనుషులేనండి. ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి తప్ప ఓన్లీ బీటెక్కే ఉండాలి, సాఫ్ట్వేరే ఉండాలి అని ఆలోచించొద్దండి. దానివల్ల చాలా నష్టాలు కూడా జరుగుతాయి. పిల్లలు కూడా చాలామంది పాడైపోతున్నారండి. చాలామందికి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతులేదు, అలానే తిరుగుతున్నారు. అందరూ అయితే సాఫ్ట్వేర్లు అవ్వలేరు కదా. ఇప్పుడు మరి ఏం చేస్తారో అయితే నాకు తెలియదు. సాఫ్ట్వేర్కి అయితే ముప్పు చాలా ఉందనే చెప్తున్నారు.
కాబట్టి అండి అందరూ ఆలోచించుకుని కొంచెం మంచిగా అండి, పిల్లలు మంచి వాళ్ళు అయ్యండి, మీకు తెలిసిన వాళ్ళు అయ్యండి చేసుకోండి. అలాగే అమ్మాయిలండి, ఇంట్లో ఉన్నంత చదువుకోలేని పిల్లల్ని ఎవరు చేసుకోవట్లేదు అన్నమాట. చాలామంది అయ్యో పల్లెటూరు అమ్మాయి చదువుకోలేదు అని కూడా అంటూ ఉంటారు. చదువుకోలేని అమ్మాయిలే హాయిగా ఇంట్లో వండి పెడతా ఉంటారండి. ఇంటర్ 10th చదివిన అమ్మాయిలు చక్కగా మిమ్మల్ని చూసుకుంటారు, మీకు వండి పెడతా ఉంటారు. ఇప్పట్లో చాలా తక్కువే అనుకోండి అలాంటి వాళ్ళు, ఉన్నా కూడా ఎవరు చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఆలోచించుకోండి. మ్యారేజ్లు అంటే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. చక్కగా మీకు కనిపించిన మంచి అబ్బాయిని చేసుకోండి. అలాగే పల్లెటూరులో ఉన్న అమ్మాయిలను కూడా మీరు మంచి మంచి అమ్మాయిలు, చదువుకోలేదని ఆలోచించుకోవద్దు, 10th అయితే చాలు చేసుకోండి.